ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోనా గ్రంథము 3వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుతున్నాను. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఆమెన్. ఇక్కడ గోనెపట్టు కట్టుకోవడం, బూడిదలో కూర్చోవడం అంటే దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకుని వేడుకోవడం. మనకి ఏదైనా ఒక పెద్ద శ్రమ ఎదురైనప్పుడు అది మన చేతిలో ఉన్నా చేతిలో లేకపోయినా దేవుడి దగ్గర వినయంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఎవరు సహకరించినా సహకరించకపోయినా మన ప్రార్థనని చూసి మన ఇంట్లో వారు, మన స్నేహితులు మనకి తోడుగా వస్తారు. ఇక్కడ రాజు కూడా తన సింహాసనం దిగి మన ప్రజలతో కలిసి ప్రార్థన చేశారు. మనం కూడా ఒక్కరమే అని అనుకుంటాం, కానీ మన ప్రార్థన చూసి మిగిలిన వాళ్ళు మనకు తోడుగా వస్తారు. కలిసి చేసే ప్రార్థనలో విజయం ఉంటుంది.